ఏమండి బస్ ఎక్కేస్తారా? ఎక్కారు. అది బెంగళూరు బస్ అయితే ఎక్కుతారు, కాకపోతే బస్సు ఎక్కారు. బస్ స్టాండ్ ఉన్న ప్రయాణికులందరూ ఎక్కేసినా కానీ మీరు మాత్రం నిలబడే ఉంటారు. ఎందుకు? మీకంటూ ఒక లక్ష్యం ఉంది. నేను బెంగళూరు వెళ్ళాలి అన్న లక్ష్యం మీకు ఉంది కాబట్టి బెంగళూరు బస్ అయితే ఎక్కుతారు, లేకపోతే ఎక్కరు. మరి ఆ వ్యక్తి ఎంసీఏ చేయాలనుకున్నాడు కదా, ఎంసీఏ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. కానీ బీడీ ఎందుకు జాయిన్ అయిపోయాడు? బెంగళూరు వెళ్ళాలనుకున్న వ్యక్తి బాంబే బస్ ఎందుకు ఎక్కాడు? ఎందుకు? ఇది జరుగుతుందా లేదా మన విద్యార్థుల్లో? జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అతని జీవితంలో లక్ష్యము లేదు. ఎంసీఏ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నది తన లక్ష్యం కాదు, తన కోరిక మాత్రమే. అది తన కోరిక మాత్రమే, అది లక్ష్యం కాదు. మరి లక్ష్యానికి కోరిక ఉన్న తేడా ఏమిటి? లక్ష్యం అంటే ఏమిటి, కోరిక అంటే ఏమిటి? రెండు ఒకటేనా? ఏమిటి మరి? లక్ష్యం అంటే ఏమిటి, కోరిక అంటే ఏమిటి? రెండింటికి ఉన్న తేడా ఏమిటి? ఏమండి, ఇక్కడున్న ప్రతి విద్యార్థి కూడా నీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నానంటే ఏదో ఒకటి చెప్తారు. నేను పొలిటికల్ లీడర్ అవ్వాలనుకోవచ్చు, నేను ప్రొఫెసర్ అవ్వాలని, లేకపోతే ఏదో ఒకటి చెప్పవచ్చు, డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని. అది మీ లక్ష్యమా, మీ కోరికనా? అది మీ కోరిక అయితే సాధించలేరు, అది మీ లక్ష్యం అయితే సాధించగలుగుతారు. మరి తేడా ఎలా తెలుసుకోవాలి? ఇది లక్ష్యమా, కోరిక? లక్ష్యం ఎలా ఉంటుంది, కోరిక ఎలా ఉంటుంది? లక్ష్యం అనేది స్మార్ట్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏదైతే స్మార్ట్ గా ఉందో అదే లక్ష్యం, ఏదైతే స్మార్ట్ గా లేదో అది లక్ష్యము కాదు. మరి స్మార్ట్ అంటే ఏంటి? స్మార్ట్, ఎస్ ఫర్ స్పెసిఫిక్, ఖచ్చితమైనటువంటి. నేను మీకు తెలియచేస్తాను. మీ అందరికీ జీవితంలో ఏదో లక్ష్యం ఉందనుకుంటున్నారు కదా, అది లక్ష్యమా కాదా? ఇప్పుడు మీరు తెలుసుకోండి. చూడండి, మొదటి విషయం ఎస్, స్పెసిఫిక్. ఉదాహరణకి నేను ఈ క్లాస్ లో పాస్ అవ్వాలి అనుకుంటున్నాను. పాస్ అవ్వాలనేది నా లక్ష్యము. అది లక్ష్యమా? కాదు. ఎందుకు? ఖచ్చితమైన లక్ష్యము లేదు. నేను ఈ సంవత్సరము ఈ అకాడమిక్ ఇయర్ లో 80% మార్క్స్ తో పాస్ అవ్వాలి, ఖచ్చితంగా ఉంది. స్పెసిఫిక్ గా ఈ సబ్జెక్ట్ లో ఇన్ని మార్క్స్ రావాలి, ఈ సబ్జెక్ట్ లో ఇన్ని మార్క్స్ రావాలి, ఈ సబ్జెక్ట్ లో ఇన్ని మార్క్స్ రావాలి, ఫైనల్ గా టోటల్ గా 80% మార్క్స్ రావాలి. తన నైపుణ్యతను బట్టి, తన స్థాయిని బట్టి, లేకపోతే 60%, లేకపోతే 50%, తన స్థాయిని బట్టి ఒక లక్ష్యాన్ని స్పెసిఫిక్ గా పెట్టుకోవాలి. స్పెసిఫిక్ గా ఉంటే అది గోల్ అవుతుంది, లేకపోతే కాదు. రెండో విషయం మెజరబుల్. ఏ లక్ష్యం అయితే మీరు పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరడం కోసము మీరు ఎంత ప్రయత్నము చేయాలి, ఎంత ప్రయత్నం చేయాలి, ఏ ప్రయత్నాలు చేయాలి, ఎంత ఇష్టపడి చదవాలి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను డాక్టర్ని అయిపోవాలి. చిన్నప్పటి నుంచి తన కోరిక, ఏమైతావు? డాక్టర్ని అవుతాను. నిద్రలో పడిగినా కానీ నువ్వేమవ్వాలనుకున్నావు? డాక్టర్ని అవ్వాలనుకున్నాను. కానీ తీరా చూసే డాక్టర్ అవ్వలేదు. ఎందుకు? డాక్టర్ అవ్వాలని ఖచ్చితమైన కోరిక ఉంది, కానీ డాక్టర్ అవ్వడం కోసం ఎంత కష్టపడాలి, ఏమి శ్రమించాలి, ఏ పనులు చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మెజరబుల్ తన దగ్గర లేదు. కాబట్టి మన లక్ష్యం మెజరబుల్ గా ఉండాలి, లెక్క కట్టే విధంగా ఉండాలి. మూడో విషయం అచీవబుల్. ఏంటి అచీవబుల్? సాధించదగినదై ఉండాలి. ఒక విద్యార్థి ఉన్నాడు, తను స్థాయి, తను ఇంగ్లీష్ లో చాలా డల్ స్టూడెంట్, స్పెల్లింగ్స్ రావు, గ్రామర్ అర్థం కాలేదు. పాపం ఎందుకు? చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి టీచర్ లోపము, అర్థం చేసుకోవడంలో ఉన్న విద్యార్థి లోపము. తనకి ఇంగ్లీష్ చాలా వీక్ గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత ఉద్రేకం వచ్చేసి నేను లక్ష్యం పెట్టుకుంటాను, ఈ సంవత్సరం నాకు 90% మార్కు రావాల్సిందే ఇంగ్లీష్ లో అంటే అది అచీవబులా? మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు ఆ లక్ష్యము నేను సాధించదగినదా, నేను అచీవ్ చేయగలుగుతానా, అది నాకు నేనుగా తెలుసుకుని ఉండాలి. మీరేదైతే లక్ష్యం పెట్టుకుంటున్నారో అది మీకు అచీవబులా కాదా? ఒకళ్ళు వచ్చి మనకి చెప్పేంత వరకు మనం ఆలోచించకూడదు, మనకు మనముగా తెలుసుకోవాలి. తర్వాత మనం పెట్టుకునే లక్ష్యము రియలిస్టిక్ గా ఉండాలి, వాస్తవాలకి దగ్గరగా ఉండాలి. చిట్ట చివరగా అతి ముఖ్యమైన విషయము టైం బౌండ్. ఏ లక్ష్యం అయితే మనం పెట్టుకున్నామో దానికి టైం బౌండ్ ఉండాలి, డెడ్ లైన్ ఉండాలి. ఉదాహరణకు చూడండి, ఒక పని చెయ్యాలి అనుకుంటాము, చాలా మంది అనుకుంటారు, కానీ ఆ పని చేయలేరు, వాయిదా పడిపోతుంటుంది. ఎందుకని? వారు ఖచ్చితంగా ఈ సమయం వరకు ఈ పని చేసేయాలి అని డెడ్ లైన్ ని పెట్టుకోలేదు కాబట్టి. ఉదాహరణకు చూడండి, ఎగ్జామ్ 17వ తారీఖున ఉంది. ఎప్పుడు? ఫిబ్రవరి 17వ తారీఖున ఎగ్జామ్ ఉంది. మీరు చదవాలనుకున్నారు, ఈ రోజు చదవాలనుకుని చదవలేకపోవచ్చు, పోస్ట్ పోన్ చేయవచ్చు, రేపు కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు, ఎల్లుండి కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు, ఫిబ్రవరి 16వ తారీఖు కూడా పోస్ట్ పోన్ చేస్తారా?
చేయరు. ఎందుకని డెడ్ లైన్, అక్కడ టైం బౌండ్ ఉంది, అది దాటితే ఇంకేం చేయలేము. చదివితే ఈ రాత్రి చదవాల్సిందే, నైట్ హాల్ట్ చేస్తారు, చదువుతారు. ఎందుకు? అది టైం బౌండ్ యొక్క మహత్యం. మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అది ఎప్పటి వరకు సాధించాలి, ఖచ్చితంగా ఒక లైన్ గీసేయండి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని సాధించగలుగుతారు. ఒక లక్ష్యం ఎప్పుడైతే స్మార్ట్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే అది గోల్ అనబడుతుంది. అయితే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం, ఎలాంటి స్మార్ట్ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఏదైతే మన లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని మనం నమ్మాలి. మనం నమ్మిన దాన్ని మనం చేయాలి, మనం చేసేదాన్ని మనం నమ్మాలి, చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మన లక్ష్యంలో మనం ముందుకెళ్ళేటప్పుడు సమాజంలో అనేక మంది అనేక విధాలుగా మనల్ని కామెంట్ చేయవచ్చు. ఆ కామెంట్స్ ని పట్టుకుంటే మనము ఏమాత్రం ముందుకు వెళ్ళలేము. ఉదాహరణకి చూడండి, ఒకసారి ఏమైందంటే ఒక తండ్రి తన కుమారుడు ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్తున్నారు. వాళ్ళిద్దరితో పాటు ఒక గాడిద కూడా ఉంది. ఏముందండి? ఒక గాడిద కూడా ఉంది. మరి గాడిద మెళ్ళో తాడు ఉంది. ఆ తాడు పట్టుకుని తండ్రి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి వారు మధ్యలో కొంతమంది వారికి కలిసి అంటున్నారు, ఏంటి వీళ్ళకి తెలివిగల వాళ్ళ లేరే, వీళ్ళకి ఏమాత్రం తెలివి లేదనుకుంటాను. ఎందుకు? గాడిద ఉన్నదే బరువు మోయటానికి కదా, గాడిద ఉందే బరువు మోయటానికి, వీరు నడుచుకుంటూ వెళ్తున్నారేంటి, దాని మీద ఎక్కి వెళ్ళవచ్చు కదా అని కామెంట్ చేశారు. అది విన్న తర్వాత వీళ్ళకి ఆలోచింది, అరే కరెక్టే కదా వీళ్ళు చెప్పే విషయం కూడా కరెక్టే, సరే ఓ పని చేద్దాము అని చెప్పేసి ఆ పిల్లవాడిని గాడిద మీద కూర్చోబెట్టి తాడు తండ్రి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి కొంతమంది ఎదురయ్యారు వారికి. వాళ్ళు అంటున్నారు, అరే పెద్ద మనిషిని నడిపిస్తున్నాడు, ఏమాత్రం పెద్దలంటే గౌరవమే లేదు, ఏ మనిషి ఇతను, పిల్లలు పూర్తిగా చెడిపోయారు కదా అన్నట్టుగా కామెంట్ చేశారు. అరే వీళ్ళు చెప్తున్న విషయం కూడా కరెక్ట్ అనిపిస్తుంది, ఇలా చేయొద్దని చెప్పేసి పిల్లవాడు కిందికి దిగుతాడు, తండ్రి పైన కూర్చుంటాడు. మరి అలా నడుచుకుంటూ వెళ్తుంటారు బాబు తాడు పట్టుకుని. కొంచెం దూరం వెళ్ళేసరికి మరికొంతమంది కలుస్తారు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారు, అరే పాపం చిన్న పిల్లవాడిని నడిపిస్తున్నాడు, పెద్దవాడు పైన కూర్చున్నాడు, ఏమయ్యా కనీసం కనికరం కూడా లేదే అని అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అరే ఇది కూడా తప్పేనేమో, ఇది కూడా మనం తప్పే చేస్తున్నామేమో అని చెప్పేసి ఇద్దరు కూడా కిందికి దిగుతారు. ఇద్దరు కిందికి నడుచుకుంటూ వెళ్తుంటే ముందు చేసిన కామెంట్ గుర్తొచ్చింది, ఇంకేం చేయాలో అర్థం కాలేదు, ఇద్దరు కలిసి గాడిదని ఎత్తుకుని వెళ్తున్నారు. వదులుతారా మరి మనుషులు? కామెంట్ చేయరా? అప్పుడు కూడా కామెంట్ చేశారు, ఏమండి వీరు పూర్తిగా మెంటల్ అనుకుంటాను, పిచ్చోళ్ళు అనుకుంటాను, వీళ్ళు గాడిద మీద ఎక్కాలో వీళ్ళు గాడిదని ఎక్కించుకోవాలో వీళ్ళు అక్కడ తెలియదు అన్నారు. అయితే ఈ విధంగా సమాజాన్ని చూసి సమాజం అన్ని పరిస్థితుల్లో కామెంట్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళని పట్టించుకుంటే ఒక్కడు కూడా మనం ముందుకెళ్ళలేము. మనం లక్ష్యాన్ని పెట్టుకున్నాం, స్మార్ట్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం, ఖచ్చితమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాం, దానికి టైం బౌండ్ ఉంది, అది ఖచ్చితంగా మన లక్ష్యమే. ఒకళ్ళు విశ్వసించినా విశ్వసించకపోయినా నేను నమ్మాలి ఆ విషయాన్ని. అందుకే బిలీవ్ వాట్ యు డూ వాట్ యు బిలీవ్. మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే మీరు చేయండి, మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీరు నమ్మండి. అప్పుడు మనం విజయం సాధించగలుగుతాం. అయితే సోదరులారా, మరి ఒక మనిషి తన జీవితంలో ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి? చూడండి, ఒక మనిషి తన జీవితంలో ఖచ్చితంగా 4 విధాల లక్ష్యాలు ఉండాలి. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, 4 విధాల లక్ష్యాలు. మొదటి లక్ష్యము కుటుంబపరమైన లక్ష్యము, నా కుటుంబ పరంగా నా లక్ష్యం ఏమిటి. 2 సామాజిక లక్ష్యము, సమాజపరంగా నేనే స్థాయిలో ఉండాలి. 3వ విషయము వృత్తిపరంగా, ప్రొఫెషనల్ గోల్, వృత్తిపరంగా నేనే స్థాయిలో ఉండాలి. 4వ విషయము ఆధ్యాత్మిక పరమైన లక్ష్యము, రిలీజియస్ గోల్. ఈ 4 లక్ష్యాలు ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఈ 4 విధాలుగా సాఫల్యం పొందుతాడో ఆ వ్యక్తి నిజంగా సాఫల్యం పొందిన వ్యక్తి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇంట్లోంచి బయటికి వెళ్తే సమాజంలో చాలా గౌరవం, అరే ఎంత మంచి వ్యక్తి, ప్రతి వ్యక్తి సహాయం చేస్తాడు, ప్రతి వ్యక్తి అవసరాలు తీరుస్తున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ వ్యక్తి గురించి. సామాజికంగా మంచి స్థాయిలో వచ్చేసాడు, సామాజికంగా మంచి స్థాయిలో ఉన్నాడు. 2వ విషయము, తన ఆఫీస్కి వెళ్తే తన ప్రొఫెషనల్ గా చాలా స్మార్ట్ గా వర్క్ చేస్తున్నాడు, చాలా జీనియస్ గా ఉన్నాడు. ప్రొఫెషనల్స్ తనకి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వస్తున్నాయి, ప్రొఫెషనల్ గా కూడా తను సక్సెస్ఫుల్ పర్సన్. మరి ఆధ్యాత్మికంగా రిలీజియస్ చూసుకుంటే తనను పుట్టించినటువంటి సృష్టికర్తను గుర్తించి అతను చెప్పినట్టుగా జీవితాన్ని గడుపుతున్నాడు, రిలీజియస్ గా కూడా సక్సెస్. కానీ ఇంటి విషయానికి వచ్చేసరికి ఇంట్లో భార్య అవసరాలేంటో భార్య హక్కులు ఏమిటో తనకు తెలియదు,
పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో తనకు తెలియదు. తల్లిదండ్రులకు ఎలా సేవ చేయాలి, తల్లిదండ్రుల యొక్క స్థానం ఏమిటి తనకు తెలియదు. ఇంటి వాళ్ళు అంటున్నారు, మా వాడు పూర్తిగా వేస్ట్ అండి, మమ్మల్ని అసలే పట్టించుకోవడని. సామాజికంగా సక్సెస్, వృత్తిపరంగా సక్సెస్, రిలీజియస్ గా సృష్టికర్తని ఆరాధిస్తున్నాడు, కుటుంబ పరంగా ఫెయిల్. ఆ వ్యక్తిని మీరు ఏమంటారు? సక్సెస్ఫుల్ పర్సన్ అంటారా? లేదు లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, మంచిగా బాడీ బిల్డ్ చేస్తున్నాడు, చూస్తే ఈ చేతి బాగా కండలు తీరున్నాయి, ఈ కాళ్ళు కూడా మంచిగా కండలు తీరు బలంగా ఉంది, ఈ కాళ్ళు కూడా కండలు తీరుంది, ఈ చేయి పోలియో ఉంది. ఎలా ఉంటుంది? ఈ చేయి పోలియో ఎలాడబడుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి నిజంగా విజయం సాధించాలంటే ఈ 4 విషయాల్లో సక్సెస్ సాధించాలి. మరో వ్యక్తి ఉన్నాడు, కుటుంబంలో భార్య అవసరాలు ఏమిటో తనకు తెలుసు, తన అవసరాలు తీరుస్తున్నాడు, పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నాడు, తల్లిదండ్రులకు ఎలా సేవ చేయాలో తనకు తెలుసు, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు, సమాజంలో చాలా గొప్ప గౌరవం ఉంది, వృత్తి ప్రకారంగా ప్రొఫెషనల్ గా సక్సెస్ఫుల్ పర్సన్. ఆధ్యాత్మిక విషయాల్లో వస్తే తను మాత్రం ఆరాధిస్తున్నాడు. ఆ వ్యక్తిని అడిగితే, ఏమయ్యా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? అసలు నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసా? నన్ను పుట్టించిన నా సృష్టికర్తనా అని ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా ఉంది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రతి వ్యక్తి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్త ఎవరో మీకు తెలుసా? తెలుసు అని సమాధానం ఎంతమంది చెప్పగలుగుతారు? మీరు నమ్మే, మీరు ఇష్టపడే దేవుడు ఎవరో మీకు తెలుసా? ఎస్, ఏదో పేరు చెప్పేస్తున్నారు. నన్ను పుట్టించిన నా దేవుడు ఎవరు అంటే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఆ వ్యక్తి కూడా కుటుంబ పరంగా విజయం సాధించాడు, సామాజికంగా విజయం సాధించాడు, వృత్తి ప్రకారంగా ప్రొఫెషనల్ విజయం సాధించాడు. ఆధ్యాత్మిక విషయంలో తన సృష్టికర్త ఎవరో తనకి తెలియదు. మరి తనని విజయం పొందిన వ్యక్తి అంటారా మీరు? లేదు. ఆ వ్యక్తి కూడాను పూర్తిగా విజయం పొందలేదు. అయితే చూడండి, ఆధ్యాత్మికంగా లక్ష్యం, ఈ విషయం కూడా మనకు ఉండాలి. ఆధ్యాత్మికంగా లక్ష్యం నేను మీకు విషయాన్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని పుట్టించిన దేవుళ్ళు ముగ్గురు వేరువేరా? ముగ్గురిని పుట్టించిన దేవుడు ఒకడేనా? ఎంతమంది? దేవుడు ఒక్కడే. ఏ వ్యక్తి అయితే దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, సమస్తాన్ని పుట్టించిన దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తాడో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రకారంగా ఒక బేసిక్ ఎల్కేజీలో ఉన్నట్టు. లేదండి, హిందువులను దేవుడు పుట్టించాడు, క్రైస్తవులను ఇంకో దేవుడు పుట్టించాడు, ముస్లిం